ప్రపంచంలో ఊబకాయం అనేది విపరీతంగా పెరుగుతూ పోతూ వస్తుంది. ఇప్పుడు మనం గూగుల్‌లో హౌ టు అని కొట్టంగానే లూజ్ వెయిట్ ఆహా! అని చెప్పేసి డిఫాల్ట్‌గా వస్తది. సో, మోస్ట్ రైట్. పీపుల్ ఆర్ సెర్చింగ్ అన్నట్టు. అదే రైట్. రైట్. రకంగా మనం నిర్మూలించలేని, నయం చేయలేని ఆల్జీమర్స్ కూడా పెరుగుతోంది. సో, అవును. ఈ ఒబెసిటీ, ఆల్జీమర్సు నిద్రకు హ్మ్. ఎలాంటి సంబంధం ఉంది? రీసెర్చ్ ఏం చెబుతోంది? నిద్ర ఈ రెండిటికి నిద్ర సీమ్ టు ప్లే ఏ రోల్ అండి. ఆమ్, ఒబిసిటీలో ఎవరైతే సరిగా నిద్రపోరో వాళ్ళల్లో వెయిట్ గెయిన్, ఒబిసిటీ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఫర్ 1 to 2 days ఒకవేళ మీరు నిద్ర రెగ్యులర్ గా మీరు 7-8 hours పడుకుండే వాళ్ళు సడన్ గా ఒక 2-3 days మీరు తక్కువ పడుకున్నారు అనుకోండి, లైక్ సే 6 hours ఫర్ 2-3 days ఇన్ రో, యు ఆర్ లైక్లీ టు ఈట్ మోర్ క్యాలరీస్. అదే కాదు, ఆ క్యాలరీస్ వలన వచ్చే వెయిట్ గెయిన్ మీకు రెగ్యులర్ హెల్తీ పర్సన్ కంటే ఎక్కువ గెయిన్ అవుతారు వెయిట్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అలాగే మీరు నిద్ర తక్కువ పోతూ ఉంటే వాళ్ళల్లో ఒబిసిటీ రిస్క్ సీమ్ టు ఇంక్రీజ్ అండి. దిస్ హ్యాస్ బీన్ ఏ ఫైండింగ్ దట్ వాజ్ ఆల్రెడీ ఇన్ గుడ్ క్లినికల్ ట్రయల్స్ ఆర్ గుడ్ రీసెర్చ్. అది కాకుండా నిద్ర గన సరిగా లేకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు డయాబెటీస్ రిస్క్ ఎక్కువ అవుతుంది, మీకు హార్ట్ డిసీజ్ రిస్క్ ఎక్కువ అవుతుంది, మీకు స్ట్రోక్ రిస్క్ ఎక్కువ అవుతుంది. యూనో మెటబాలిక్ ఏరియా అంటాం దీన్ని. ఆ మెటబాలిక్ ఫ్యాక్టర్స్ అన్నీ సీమ్ టు బి డిస్టర్బ్డ్ వెన్ యూఆర్ నాట్ గెటింగ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్. Now, when it comes to Alzheimer's disease and the people who have insomnia గానీ chronic sleep issues కానీ వాళ్ళల్లో it seems to increase the risk of ఈ cognitive problems as one gets older. మీరు డెమెన్షియా తీసుకుంటే పీపుల్ హూ స్లీప్ వెల్ వర్సెస్ పీపుల్ హూ డు నాట్, ఎవరైతే నిద్ర సరిగా పోరో ఆన్ ద లాంగ్ రన్ వాళ్ళల్లో డెమెన్షియా రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.